ఊలాలా 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 అంటూ యువతరాన్ని ఒక ఊపినటువంటి విద్యాబాలను 20 సంవత్సరాల కెరీర్ని పూర్తి చేసుకుంది. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్ ఏ భాషలోనైనా చాలామంది ఉంటారు. అయితే నటీమణులుగా ప్రజాదరణ పొందుతూ కొందరే సుదీర్ఘకాలం కెరీర్ను కొనసాగిస్తారు. అలాంటి వారిలో ఖచ్చితంగా విద్యాబాలన్ ముందు వరుసలో ఉంటారు. పరిణీత నుంచి మళ్ళీ తర్వాత డర్టీ పిక్చర్, ఇష్కియా, కహానీ, శకుంతల, తుమ్హారీ సులు, తర్వాత షేర్ని, ఇలా ఏ సినిమాలో అయినా తన మార్క్ నటనతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది ఆమె. అన్నట్టు ఈమె తెలుగులో కూడా బాలకృష్ణ సరసన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో నటించింది. వెండితెరపై నటిగా విద్యాబాలన్ ప్రయాణం మొదలై 20 ఏళ్ళు అవుతోంది. రాబోయే రజనీకాంత్ జైలర్ 2లో కూడా ఆమె ప్రధాన భూమికకు ఎంపికైందని అంటున్నారు. ఈ సందర్భంగా ఇటీవల వెలుబుచ్చిన విద్య మనోభావాలు, నన్ను నేను ప్రేమించుకుంటాను అందామె. పరిణీత విడుదలైన తర్వాత ఓవర్ నైట్లో నాకు స్టార్డమ్ వచ్చేసింది. చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. అయితే నన్ను స్లిమ్గా మారమనేవారు. నేను మొదట్లో నా వంతుగా చాలా ప్రయత్నాలు చేశాను. నా శరీరాన్ని చాలా కష్టపెట్టాను. కానీ ఆ తర్వాతే నిజాన్ని గ్రహించాను. ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా నేను నాలా ఉండాలనుకున్నా. సిద్ధార్థ్ కపూర్ నా జీవితంలో ప్రవేశించిన తర్వాత నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టాను. అలా చేయగలిగితే విమర్శలు వాటంతట అవే వెనక్కి వెళ్తాయి. ఇమేజ్ అనేది ఓ ట్రాప్. నా ఇమేజ్ అలాగే కొనసాగించాలనే కోరిక నాకు ఏమాత్రం లేదు. అదొక ట్రాప్ అని తెలుసు నాకు. అందుకే దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తా. మహిళా ప్రాధాన్య చిత్రాలు నన్ను ఒక ప్రతీకలా చెప్పుకోవడానికి ఆస్వాదిస్తున్నా. అయితే ఎప్పుడైనా సరే నేను ఒక నిజమైన బలమైన కథను చెప్పాలనే అనుకున్నా. నేను ఇక్కడ సందేశాలు ఇచ్చేందుకు లేను, నటించేందుకు మాత్రమే ఉన్నా. ఆ స్పృహ నాకు ఎప్పటికీ ఉంటుంది అంటుంది ఆమె. ఇక ఏది సీరియస్గా తీసుకొని అంది ఆమె. అందరిలా కాకుండా నేను కాస్త ఆలస్యంగానే సినిమాల్లోకి వచ్చానని చెప్పాలి. నా తొలి చిత్రం పరిణీత విడుదలప్పుడు నా వయసు 26 ఏళ్ళు. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను. నాకు నటన అంటే ఇష్టం. నాకు ఏది ఇష్టమో అదే చేసుకుంటూ వస్తున్నా. కాబట్టి ఓ రకంగా నేను అదృష్టవంతురాలిని. హిట్ ఫ్లాప్ల గురించి అస్సలు పట్టించుకోలేదు. కాబట్టి నాకు ఎలాంటి సమస్యలు ఎదురవ్వలేదు. నా వయసు కన్నా ఎక్కువ మెచ్యూర్డ్గా ఉంటానని మా అమ్మ అంటుంది. అది నిజం. నేను ఏది సీరియస్గా తీసుకోను. మనసు చెప్పిందే వింటా. దర్శకుడు ఆర్ బాల్కి ఓసారి అమితాబ్ బచ్చన్కు తల్లిగా చేయాలని అడిగినప్పుడు ఆశ్చర్యపోయా. స్క్రిప్ట్ చదివి నా సన్నిహితులకు ఆ విషయం చెప్పినప్పుడు అందరూ తల్లి పాత్రలో నటిస్తే నీ కెరీర్ ముగుస్తుందని హెచ్చరించారు. కానీ చివరికి నా మనసు చెప్పిందే విన్నాను. అమితాబ్కు తల్లిగా నటించా. అనుభవాలు చాలా విలువైనవి. చిత్ర పరిశ్రమలో నా 20 ఏళ్ల అనుభవంతో ఇప్పుడొస్తున్నటువంటి కొత్త తరానికి చెబుతున్నా, మీరు మీలా ఉండేందుకు ఎప్పుడూ భయపడకండి. మీలో ఉన్న బెస్ట్ మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ ఏదైనా ఊహించినట్టు జరగకపోయినా ఆ అనుభవం నుంచి మీకు కొన్ని పాఠాలు నేర్చుకుంటారు. మీరు ఒక రకంగా ఆ అనుభవాలు చాలా విలువైనవి అంటున్నారు విద్యాబాలన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.